ఓకే, రికార్డ్ అవుతుంది. సరేనా? రైట్. సో ఇది వాట్సాప్ మనం ల్యాప్టాప్ లో కూడా నువ్వు చేసుకోవచ్చు కదా, నీకు తెలుసు కదా ఇది. ఓకే, రైట్. దాంతో పాటు మనము ఇంకొక ట్యాబ్ ఇక్కడ యాడ్ చేసుకొని ఇట్లా దీనికి వెళ్ళాలా. ఇది 9 డాట్స్ ఉన్నాయి కదా, 9 డాట్స్. 9 డాట్స్ ద్వారా డ్రైవ్ అని ఉంటుంది. డ్రైవ్ కి వెళ్ళాలి. ఓకే, ఇట్లా ఇప్పుడు నాది గూగుల్ డ్రైవ్ అన్నమాట ఓపెన్ అయింది, కనపడుతుందా నీకు? ఇప్పుడు స్టూడెంట్ క్లబ్, గూగుల్, ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం గూగుల్ ఫామ్ ఒకటి క్రియేట్ చేసాము. ఇది ఆల్రెడీ క్రియేట్ చేసింది స్టూడెంట్ క్లబ్ అని. ఇంతవరకు 347 మెంబర్స్ రెస్పాన్సెస్ ఇచ్చినారు. రెస్పాన్సెస్ ఓకేనా? సమ్మరీ ఎవరు ఇచ్చినారు అంతా కూడా ఉంటుంది. సో మనం ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కొడతాం డౌన్లోడ్ రెస్పాన్సెస్. ఫ్రెండ్స్ ఇంట్లోనా, మీ ఇంట్లోనేనా? రిలేటివ్స్ సార్, రిలేటివ్స్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం దానికి అంటే దీనికి మనం పోవట్లేదు. ఇక్కడ ఏమంటాం, ఇక్కడికి మనం కనబడుతుందా స్క్రీన్? సార్ కనబడుతుంది. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నాను. కర్సర్ పాయింట్ సరిగ్గా చూపించలేదు సార్. ఓకే, ఒక్క నిమిషం. రికార్డింగ్ అవుతుంది. షేర్ స్క్రీన్ ఇట్లా. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇక్కడ డ్రైవ్ అని ఉంది చూడు, పైన కింద న్యూ అని ఉంది, ప్లస్ మార్క్ ఉందా? ప్లస్ మార్క్ నా కర్సర్ దగ్గర. న్యూ ఇక్కడ ఇందులో గూగుల్ ఫామ్ అని కొట్టాలి. ఇక్కడ గూగుల్ ఫామ్స్ క్లిక్ చేస్తే గూగుల్ ఫామ్ అని ఓకే సార్ కొత్తది ఓపెన్ అవుతుంది. ఇట్లా ఒక ఫామ్ ఇక్కడ మనము టైప్ చేయాల్సి ఉంటుంది ఫామ్. ఓకే, గూగుల్ ఫామ్. సో మనం ఏం చేస్తాం, ఐసెట్ మాక్ టెస్ట్ అని పెట్టచ్చు. లేదా మీకు సిలబస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏమేమి ఉంటుంది అనేది సిలబస్ చూసుకోవాలి మనం. స్క్రీన్ కనబడుతుంది కదా నాది. ఐసెట్ లో సిలబస్, ICET 2011, ICET old papers, ICET all about AP ICET. All about AP ICET. Okay, ఇవి ఉంటాయి సెక్షన్స్. ఇవి అనలిటికల్ అబిలిటీ, డాటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ 75 మార్కులకు ఉంటుంది. మ్యాథమెటికల్ అబిలిటీ, అర్థమెటిక్ అబిలిటీ, ఆల్జిబ్రిక్ అండ్ జామెట్రిక్ అబిలిటీ, స్టాటిస్టికల్ అబిలిటీ. సెక్షన్ సి కమ్యూనికేషన్ అబిలిటీ, వొకాబులరీ, బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ, ఫంక్షనల్ గ్రామర్, రీడింగ్ కాంప్రిహెన్షన్. సో ఫస్ట్ మనం దీన్ని టచ్ చేస్తాం. మనం ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే మిగతావి ఆ ఫార్ములాలు టైప్ చేసేది అంతా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి తర్వాత ప్లాన్ చేద్దాం. టైప్ చేయడం ఇది ఈజీ అవుతుంది కాబట్టి, దీనికి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది కాబట్టి దీనికి తెలుగు మీడియం ఏమి ఉండదు. ఇదంతా కూడా ఓకేనా. సో కమ్యూనికేషన్ అబిలిటీ ఐసెట్, కమ్యూనికేషన్ అబిలిటీ ఫర్ ఐసెట్ అని కొడతాం. మ్యాథమెటికల్ అబిలిటీ ఫర్ ఐసెట్ ఎగ్జామ్, ఐసెట్ అని అంటారు. అనలిటికల్ అబిలిటీ అండ్ డాటా సఫిషియన్సీ, అనలిటికల్ అబిలిటీ ఫర్ ఐసెట్ అని ఉంటుంది అన్నమాట. సో కమ్యూనికేషన్ అబిలిటీ ఫర్ ఐసెట్ అని కొట్టి
టెస్ట్ నంబర్ 1 అని పెడతాం. ఓకే. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడికి వస్తున్నాను, గూగుల్ ఫామ్కి వస్తున్నాను ఇక్కడికి. సో ఏం చేస్తాను ఇక్కడ నేను, కమ్యూనికేషన్ అబిలిటీ ఫర్ ఐసెట్, మాక్ టెస్ట్ నెంబర్ 1. ఐసెట్ కమ్యూనికేషన్ అబిలిటీ ఫర్ ఐసెట్ డాష్ టెస్ట్ నంబర్ 1 ఇట్లా. ఓకే. ఓకేనా, ఇట్లా ఒకటి. తర్వాత ఇవన్నీ ఏమొస్తాయి, ప్రిపేర్డ్ బై గవర్నమెంట్ కాలేజ్ అనంతపురము. ఓకే, కమ్యూనికేషన్ అబిలిటీ ఫర్ ఐసెట్ టెస్ట్ నంబర్ 1 ప్రిపేర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ కాలేజ్ అనంతపురము అని కొడతాం. ఓకే, రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ డిస్క్రిప్షన్. మనం ఏం చేయొచ్చు ఇక్కడ, లేదంటే ఇక్కడ పెట్టవచ్చు కమ్యూనికేషన్ అబిలిటీ అని. ఇది ఓకే సార్. విత్ జాన్ ఐసెట్ టెస్ట్ నంబర్ 1 ఏం పెడితే బాగుంటది చెప్పు, ఐడియా. అది మనకి కామర్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని పెట్టినాము. ఇది ఏం పెడితే బాగుంటది, ఓకే సార్. ఇది నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇగో ఇట్లా ఉంటుంది, కామర్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దీనికి ఏం పెట్టచ్చు మనం, ఐ థింక్ మాక్ టెస్ట్ పర్ఫెక్ట్ అనుకుంటున్నాను సార్. ఏం చేయదు, మాక్ టెస్ట్ సార్. అదే అది ఓకే. సో మాక్ టెస్ట్ అంటే ఐసెట్ మాక్ టెస్ట్ అనే పెడదాంలే, ఏం తెలియదు కాబట్టి మనకు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది అన్టైటిల్డ్ అని ఉంది కదా, అన్టైటిల్డ్ అని ఇది క్లోజ్ చేయొచ్చు. మనం క్లోజ్ చేసి స్టార్టింగ్ లైన్ ఒకసారి క్రియేట్ చేసి మరి ఇక్కడికి వెళ్తే ఏడుంటుంది, అది రీసెంట్ అని కొడితే ఉంటుంది. ఇక అన్టైటిల్ ఫామ్ అని చూడు, రీసెంట్ లో రీనేమ్ అని కొట్టాలి. ఇక్కడికి వచ్చి దాని మీదకి వెళ్ళి రీనేమ్ అని కొట్టి ఇక్కడ పేరు పెట్టచ్చు, ఐసెట్ టెస్ట్ నంబర్ 1. ఓకే, ఐసెట్ టెస్ట్ నంబర్ 1. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయొచ్చు. క్విజ్ ఆన్ ఐసెట్. క్విజ్ అని పెడితే ఏముంటుందా, మాక్ ఏం బాగుంది, క్విజ్ ఆన్ ఐసెట్. మాక్ టెస్టే బాగుంటుంది సార్. ఏమని మాక్, ఓకే మాక్ టెస్ట్ నంబర్ 1. లేదా మేనేజ్మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్, మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్స్ అని పెడతాము.
మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్. ఇప్పుడు అన్ని కూడా ఏమేమి ఉన్నాయి తెలుసా? మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ అని కొడితే మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ఇండియా లేదా ఎంబీఏ ఎంట్రన్స్, ఎంబీఏ కావచ్చు ఎంసీఏ కావచ్చు కదా. దేనికి హెల్ప్ అవుతుంది మనకు? ఐసెట్ అంటే ఇప్పుడు ఎంబీఏకి ఎంసీఏకి రెండింటికి హెల్ప్ అవుతుంది కాబట్టి క్విజ్ ఆన్ ఏపీ ఐసెట్ ఏం పెడితే బాగుంటుందో అర్థం కావట్లేదు. ఐసెట్ మాక్ టెస్ట్ నంబర్ 1 యూస్ఫుల్ అందాంలే, యూస్ఫుల్ ఫర్ మేనేజ్మెంట్ స్టడీస్, యూస్ఫుల్ ఫర్ మ్యాట్ క్యాట్, మ్యాట్ ఏం చాలా ఉన్నాయి. ఇక్కడికి వస్తే చూడడా ఇంకో క్యాట్, జాట్, స్నాప్, ఎన్మాట్, సిమాట్, ఎంఏహెచ్, ఇబ్సాట్, ఐఐఎం ఇట్లా చాలా ఉన్నాయి. టాప్ ఎంట్రన్స్ అంటే ఇది క్యాట్ వాళ్ళది. ఓకే, యూస్ఫుల్ ఫర్ ఐసెట్ మాక్ టెస్ట్ నంబర్ 1, యూస్ఫుల్ ఫర్ క్యాట్, మ్యాట్, జాట్, క్యాట్, మ్యాట్, జాట్, ఇంకా ఏమున్నాయి? స్నాప్ అంటే ఎన్మాట్, అంటే ఎన్మాట్, ఎన్మాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. ఎన్మాట్, ఎన్మాట్ అంటే మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఆర్ బై గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్. ఓకే, సో ఇది ఇట్లా ఐసెట్ మాక్ టెస్ట్ నంబర్ 1 యూస్ఫుల్ ఫర్ and other competitive exams. Okay, ఇక్కడ prepared by department, useful for. Okay, ఐసెట్ ఇది సరిపోతుంది కదా ప్రస్తుతానికి. ఇలా చూద్దాం, తర్వాత రేపు సార్తో డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ కమ్యూనికేషన్ అబిలిటీ అని కూడా ఉంటుంది రా, సరేనా? సో ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వస్తేనే దీనికంటే ముందు సెట్టింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఇట్లా పేపర్ టైటిల్ సెట్ చేసుకొని ఇది చక్రం మాదిరి చూడిరా, సెట్టింగ్స్కి వెళ్ళి కలెక్ట్ ఈమెయిల్ అడ్రసెస్ అని కొట్టాలి. ఓకే సార్. రెస్పాన్స్ రిసీట్స్ ఇట్లా ఓకే వేసుకొని లిమిట్ టు 1 రెస్పాన్స్ ఏమొద్దు, ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్ ఇవి అన్ని చేసేసుకోవచ్చు. తర్వాత జనరల్ లో ఉంటాయి ఇవన్నీ హెడ్డింగ్స్. 4 ఉన్నాయి టిక్ మార్కులు, ఇది ఆల్వేస్ అని పెట్టేసుకో. రైట్, ప్రెజెంటేషన్కి వస్తేనే ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ అటెంప్టింగ్ ఎగ్జామ్ అని ఇట్లా ఒకటి కొడతాం. తర్వాత క్విజెస్కి వస్తాం, మేక్ దిస్ క్విజ్ అని ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇవన్నీ ఇంకా పైన అట్లే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. ఇంకా
ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్ అని కొట్టి సేవ్ చేస్తాం. సేవ్ చేస్తే డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ అవుతుంది. ఇక వచ్చింది చూడు, ఓకే సార్. వచ్చిందా లేదు ఈమెయిల్ అడ్రస్? ఎస్ సార్. రైట్. ఇప్పుడు క్వశ్చన్స్ స్టార్ట్ చేయాలి. క్వశ్చన్స్ కు నీకు ఆల్రెడీ సాఫ్ట్ కాపీలు కొన్ని ఉన్నాయి. ఓకే, సో కమ్యూనికేటబిలిటీలో ఫస్ట్ ఈరోజు మనం వొకాబులరీ చేద్దాం. కమ్యూనికేటివ్ అబిలిటీలో ఇక్కడ డాష్ పెట్టి వొకాబులరీ, కమ్యూనికేషన్ అబిలిటీలో వొకాబులరీ. సో ఇది అప్లికేషన్ ఏపీఐ సెట్ షిఫ్ట్ ఆల్ అబౌట్. ఓకే, కమ్యూనికేషన్ అబిలిటీలో వొకాబులరీ అది, రైట్. ఇప్పుడు ఇది క్లోజ్ చేసుకొని వీటికి వచ్చినాక నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనము నేమ్ తీసుకుంటాము, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. ఫస్ట్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సో ఇంకొకటి ఇట్లాంటిది రావాలంటే ఇగో ఇది కాపీ అని డూప్లికేట్ అని ఉంటుంది, అది కొట్టాలంతే. దానికంటే ముందు రిక్వైర్డ్ అని ఇట్లా కొట్టండి, ఇట్లా రిక్వైర్డ్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, బ్లూ కలర్ రావాలా. తర్వాత కాపీ, డూప్లికేట్ ఇట్లా క్లిక్ చేస్తే ఇంకోటి వస్తుంది, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, నేమ్ ఆఫ్ ది కాలేజ్ అండ్ యూనివర్సిటీ, అంతే. ఇంకేం వద్దు, ఇంకా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏం అవసరం లేదు మనకు. ఇది అయిపోయి అంటే మనం ఏం చేస్తున్నాము, ఈమెయిల్ అడ్రస్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, నేమ్ ఆఫ్ ది కాలేజ్ అండ్ యూనివర్సిటీ కొట్టి కాపీ చేస్తాం. కాపీ చేసినాక ఇప్పుడు ఇంక ఎగ్జామ్ 10 క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో 10 క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. మేక్ క్విజ్ అంటే ఆటోమేటిక్ గా పాయింట్స్ పడతాయి. ఓకే, అసైన్ పాయింట్స్ టు అని వచ్చేస్తుంది అది. కాబట్టి మేక్ క్విజ్ నువ్వు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, ఇటుకు వచ్చినాక జనరల్ లో 2 టిక్ మార్కులు, ఇక్కడ 2 టిక్ మార్కులు, 4 ఉంటాయి. ప్లస్ ఆల్వేస్ సెలెక్ట్ చేసుకుంటావు. ప్రెజెంటేషన్కి వస్తేనే షో లింక్ టు సబ్మిట్ అనదర్ రెస్పాన్స్ అని కొడతావు. తర్వాత థ్యాంక్ యూ ఫర్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్ అని కొడతావు. క్విజ్కి వస్తేనే మేక్ ద క్విజ్ అంటావు. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈ సబ్మిషన్, తర్వాత ఇవన్నీ కూడాను పాయింట్ వాల్యూస్, కరెక్ట్ ఆన్సర్స్, మిస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చూస్తారు. సేవ్ చేస్తావు. సేవ్ చేసినాక ఓకే, ఇక్కడ నేమ్ తీసుకున్నాము, ఇక్కడ సెలెక్ట్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇవి కాపీ చేస్తాం. ఇక్కడ మనము బిట్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో బిట్స్ రాయాలి అంటే మనము ఇక్కడ మోడల్ పేపర్స్ ఉన్నాయి, పంపిస్తా సాఫ్ట్ కాపీ నీకు. ఓకేనా? సో 2018ది నీకు ఆన్సర్లు కూడా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఆన్సర్లు కూడా ఉండాలి కాబట్టి 217 షిఫ్ట్ 1 కి కనపడుతున్నాయి ఇక్కడ పైన. తర్వాత 2017 ఫస్ట్ షిఫ్ట్ అన్నమాట. దీనికి సంబంధించి దీంట్లో ఆన్సర్స్ కూడా ఉన్నాయి, అది పంపిస్తా, ఇది పంపిస్తా. ఫస్ట్ నీకు ఒక 10 క్వశ్చన్స్, ఇది క్వశ్చన్ పేపర్ అన్నమాట. ఇవి కమ్యూనికేషన్ అబిలిటీ 150 నుంచి ఉంటాయి. ఓకే, 150. 144, 147, 140, ఇక 151. ఓకేనా? సో ఇట్లా టైప్ అన్నా చేయొచ్చు, నువ్వు కాపీ అన్నా చేయొచ్చు. చూద్దాం కాపీ అవుతుందో లేదో. రావట్లే. సో టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేయాలి అంటే ఇక్కడ ఏది షిఫ్ట్ 1 కదా,
ఇట్లా నువ్వు ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ వచ్చి పెన్ దీంట్లో నువ్వు ఇక్కడ ఇట్లా ఇట్లా వచ్చి కనపడుతుందా షోస్ విండోస్ సైడ్ బై సైడ్. ఎస్ సార్ ఎస్ సార్. ఇట్లా అంటే ఇట్లా వస్తుంది, సైడ్ బై సైడ్ చేసుకోవచ్చు షో విండోస్ అని ఇట్లా. సో దీన్ని వెడల్పు చేసుకొని ఇగో కనపడుతున్నాయి ఒకటి ఎన్ని 151 నుంచి 151. హార్డ్ కాపీ నీకు ప్రొవైడ్ చేస్తాను, జస్ట్ నీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే. చూస్ ద మీనింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఇది చూస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ గివెన్. మల్టిపుల్ చాయిస్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ అంటే వర్డ్ గివెన్ అని చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ అని ఇట్లా కొట్టి ఇట్లా ఇన్వర్టెడ్ కామర్స్ లో ఈడే పెట్టుకో. ఏమని ADDENDUM అడెండమ్ ఇన్వర్టెడ్ కామర్స్ లో అట్లా. అడెండమ్ కనపడుతుందా నీకు ఇక్కడ క్వశ్చన్? ఎస్ సార్ కనబడుతుంది. ఇప్పుడు ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇవ్వాలి మనం ఇక్కడ. ఒకటి కాంప్లిమెంట్, స్పేస్ బార్ తీసుకుంటే ఇక్కడ కీబోర్డ్ లో స్పేస్ బార్ అదే జంప్ అవుతుంది, లేదంటే నువ్వు ఇట్లా క్లిక్ చేసుకుంటావు ఇట్లా. కాంప్లిమెంట్, ఓకే, సప్లిమెంట్, ఇక్కడ దాని COMPLEMENT పైన PLIMENT. ఇంకోటి అడిక్షన్. ఇది ఓకే ఇట్లా ఉన్నాయన్నమాట. మరి దీనికి రైట్ ఆన్సర్ ఏది? రైట్ ఆన్సర్ ఏది అంటే నీకు రేపు అది హార్డ్ కాపీ ఇస్తాను ఆన్సర్ లేది అనే దానికి. 151 నుంచి కదా, 151 నుంచి అంటే దానికి సపరేట్ ఒక ఫైల్ ఉంటుంది ఐసెట్. ఇక షిఫ్ట్ అన్నమాట. ఇగో 151 కదా ఆన్సర్. 151కి 2 2 3 4 1. సో 151 దానికి ఏది ఆ కరెక్ట్ ఆన్సర్? సెకండ్ వన్. సో సెకండ్ వన్ అంటే సప్లిమెంట్ అని అర్థం, అటెండమ్ అంటే. ఓకే, దాన్ని నువ్వు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కూడా నువ్వే ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్సర్ కి అని కొట్టాల, కొట్టి పాయింట్స్ ఇవ్వాలి మనం 1 అని ఇస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏది? సెకండ్ వన్ సప్లిమెంట్. ఇక్కడ క్లిక్ చేసి డన్ అని కొట్టాల. అయిపోయా, ఫినిష్. ఒక బిట్ రెడీ అయింది. నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్ళాలి. అంటే ఏమి రెండో బిట్ ఏం చేయాలా మనం? కాపీ చేసుకోవడమే, డూప్లికేట్ అని. సో దీన్ని ఆల్రెడీ ఉంది చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ అని. ఇప్పుడు మనం దీనికి వెళ్తాము 2017 క్వశ్చన్ పేపర్ కి. ఎన్నో బిట్ అంటే 152. ఇది కరెక్టా? 152ఏనా? స్పెల్లింగ్ ఏముంది? పదం ఏంటి? ఇన్వర్టెడ్ కామర్స్ లో ఏముండాలా? FEG ఉండాలి. ఓకే, సో ఇక్కడికి వచ్చి FEG అని కొడతావు. EFFIGYA EGYA. ఆ 2017 F5 కదా, ఐ కదా అది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఉంది బిట్ కాబట్టి ఇది మనకు డూప్లికేట్ అయింది కాబట్టి దీంట్లో మనం ఆప్షన్స్ రాస్తాం. ఏమేమి ఉన్నాయి? ఎలిగి, ఇమేజ్, ప్రాడిగి, యువాలజీ. నీకు హార్డ్ కాపీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు, డైరెక్ట్ గా అట్లా టైప్ చేయొచ్చు. ఇది నీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో FEG మీనింగ్ ఏమంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి. ELEGY,
ఇట్లా ట్యాబ్ కీ కొడితే మూడోసారి 3 సార్లు ట్యాబ్ కీ కొడితే వచ్చేస్తుంది వాటికి. ఓకే, ELEGY. క్లోజ్ చేస్తావు నేను. ఓకే, ఇమేజ్ ప్రాడిగి. నేను ట్యాబ్ కీ కొడుతుంటే అటుకు వస్తున్నాను. 3 సార్లు కొట్టాలా, 3 సార్లు ప్రెస్ చేయాలా ట్యాబ్ కీ. కీబోర్డ్ లో ఉంటుంది ట్యాబ్ కీ. 1 2 3 కొడితే వస్తుంది. సో 3 కొట్టినానంటే ఇప్పుడు ఏది నాలుగోది? యువాలజీ. యువాలజీ అంట, EULOGY, యువాలజీ. సో కరెక్ట్ ఆన్సర్ ఇది సెకండ్ దానిది, ఇది ఫస్ట్ దానిది, ఇది గుర్తుపెట్టుకో ఇక్కడ ఉండేది. ఇప్పుడు దీనికి సంబంధించి మనము ఆన్సర్ కి కొట్టాలా. దానికంటే ముందు ఆన్సర్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా. ఆన్సర్ కి 152ది దానికి ఎన్నోది? సెకండ్ వన్ అట్లా. ఓకే, సో సెకండ్ వన్ కాబట్టి ఇంక మనము ఆన్సర్ కీకి వెళ్ళి డన్ అని కొట్టాలి అంతే. డన్ అట్లా. ఇక్కడ గుర్తుపెట్టుకో, రిక్వైర్డ్ అనేది కంపల్సరీగా బ్లూ కలర్ లోనే ఉండాలా. ఎట్లా ఇది. ఓకే, 2 అయిపోయినాయా? నెక్స్ట్ మూడోది దానికి అంటే 153 ఇక్కడ. ఇమ్మాక్యులేట్. ఇమ్మాక్యులేట్ అనేది ఒక పదం. ఇమ్మాక్యులేట్ దానికి ఆన్సర్ సింపుల్, గార్జియస్, స్పాట్లెస్. 2 గుర్తుపెట్టుకో, నువ్వు కింద 2 గుర్తుపెట్టుకో, నేను పైన 2 గుర్తుపెట్టుకుంటా. సింపుల్, గార్జియస్ నేను గుర్తుపెట్టుకుంటా. సింపుల్, గార్జియస్. ఇమ్మాక్యులేట్. ఇమ్మాక్యులేట్ కరెక్ట్ అయినా? స్పెల్లింగ్ తప్పు లేకుండా చేయాలి. సింపుల్, గార్జియస్ 3 సార్లు. ఏమిది? ఇంకోటి కలర్డ్. ఓకే, కలర్డ్ 2 రకాలుగా రాయొచ్చు. ఇది అమెరికన్ ఇంగ్లీషు. ఓకే రైట్. సో దీనికి ఆన్సర్ ఏది అంటే 153కి థర్డ్ వన్ కి వెళ్ళాలి అంటే ఆన్సర్ కీకి వెళ్ళాలా. ఆన్సర్ కీకి వెళ్ళి ఇది కొట్టాల. దీన్ని ఇంకోసారి కొడితే అది పోతుంది. ఇక్కడ 1 పాయింట్ కంపల్సరీగా ఫస్ట్ దాన్ని పెడితే అది ఆటోమేటిక్ గా కాపీ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. డన్ అయిపోయి. ఎన్ని అయిపోయినాయి ఇప్పటికి? 3 అయిపోయినాయి. ఓకే, మరి కాపీ చేసి ఇక్కడికి వచ్చి 4వది పాండేమోనియం. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పాండేమోనియం. ఓకే, పాండేమోనియం ఆన్సర్. లాఫర్, క్రౌడ్, డిసింటిగ్రేషన్, డిజార్డర్. ఓకే, నేను ఫస్ట్ 2 గుర్తు పెట్టుకుంటా. లాఫరు, క్రౌడ్. ఇంటిగ్రేషన్ అండ్ డిజార్డర్. లాఫరు, క్రౌడ్. కరెక్టా? yes sir. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? డిసింటిగ్రేషన్ ఆన్సర్ కీ సార్. ఆన్సర్ కీ కంటే ముందు దాని రైట్ ఆన్సర్ ఏందో తెలుసుకోవాలి మనం. 154 అంట. ఓకేనా? ఆన్సర్ కీ వచ్చి దీన్ని డీసెలెక్ట్ చేసి డిజార్డర్ సెలెక్ట్ చేసుకోవాలా. డన్ అని కొట్టాలా.
iPad. Next, copy. Okay, choose the meaning of the word given. Next, ఐదోది embezzlement. 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 దానికి ఆన్సర్స్ ఫ్రాడులెంట్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. ఎక్స్ప్రెసివ్నెస్ గుర్తుపెట్టుకుంటా. Expressiveness. ఫ్రాడులెంట్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్, ఎక్స్ప్రెసివ్నెస్ గుర్తుపెట్టుకుంటా. Expressiveness and forgery expenses. నువ్వు గుర్తుపెట్టుకో. ఫ్రాడులెంట్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్, ఎక్స్ప్రెసివ్నెస్. సో Forgery and fraudulent diversion of funds, ఇప్పుడు చెప్పు. forgery, sir. ఫోర్జరీ. నెక్స్ట్ Forgery and expenses. Expenses, sir. ఎక్స్పెన్సెస్. సో దీనికి ఆన్సర్, రైట్ ఆన్సర్ 155కి. First one, sir. ఓకే, ఫస్ట్ వన్. సో ఎక్కడికి వెళ్ళాలి? ఆన్సర్ కీకి వెళ్ళి ఇది డీసెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలా? Done. డన్ కొట్టాలి. ఓకేనా? ఆ తర్వాత మరి ఇది కాపీ. ఆరో దానికి డైలీ 10 బిట్లు టైప్ చేయాల్సి ఉంటుంది. Okay, sir. అది టైపింగ్ బాగా అలవాటు అవుతుంది. ఇంకా వొకాబులరీ ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటాం. ఫుల్ కమాండ్ వచ్చేస్తుంది. అటెంప్ట్ చేసే వాళ్ళకంటే టైప్ చేసి అర్థం చేసుకునే వాళ్ళకి బాగా ఈజీ అవుతుంది అది. ఓకే, ఎంబెజిల్మెంట్ అయిపోయింది. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గివెన్. ఎంబెజిల్మెంట్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు దీనికి ఎన్నోది? ఆరోది. హైరార్కీ అంటే 156. హైరార్కీ. HIER. హైరార్కీ. hierarchy. System of ranking disorder. A row of high arches. A form of anarchy. System of ranking disorder. A row of, okay. Okay, sir. Good, sir. Paravalega. A row of high arches. High arches. High arches. A form of anarchy. A form of anarchy. Anarchy. A form of anarchy. Arches. Okay, correct. సో ఇప్పుడు మరి బిట్ ఇది హార్డ్ కాపీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఆరోది ఒకటే అదే కదా, అయినా కూడా మనము డన్ అని కొట్టాలి కంపల్సరీగా. ఆరోది రైట్. నెక్స్ట్ కాపీ చేసుకొని ఏడో దానికి వెళ్తాం. ఏడో దానికి ఇక్కడ ఏడో దానికి వచ్చేసరికి వన్ హూ ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. వన్ హూ ఈజ్, ఇక్కడ ఇవేం అవసరం లేదు. ఇది వన్ హూ ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ ఈజ్ కాల్డ్. ఉందా? ఈజ్ కాల్డ్ అని లేదు. ఈజ్ కాల్డ్ ఏం లేదు కాబట్టి అవసరం లేదు. ఈజ్ ఏ అని ఉంది. పాలిమత్, పాలిగాన్ నేను పెట్టుకుంటా, గుర్తు పెట్టుకుంటా. పాలిమత్, పాలిగాన్, పాలిగాట్, పాలిగ్లాట్, పాలిమర్. పాలిమర్. దీనికి రైట్ ఆన్సర్ ఎన్నోది? ఇది
157 ఎస్ సార్ 157. 157 ఎన్నోది 3 కదా, ఎస్ సార్ 3 చూపిస్తాను చూడు. ఇక 157 3, ఇంక 58 4, 59 2, 63. ఓకేనా? సో 4 2 3 రైట్. సో నెక్స్ట్ కాపీ చేస్తాం. కాపీ చేసి ఇక్కడ the arguments in the essay could not be followed as the essay lacked. The argument in the essay could not be followed as the essay lacked. essay lacked ఏం lack అంటే ఏది దాంట్లో మిస్ అయింది అనేది అన్నమాట. essay lacked dash competence and accuracy, insight and coherence, competence and accuracy, insight, insight and coherence, insight and coherence, insight and coherence. సో 4 అనుకుంటా కదా. ఎస్ సార్ 4th ఒకసారి చూద్దాం. 4 2 3 ఓకే, 4 2 3 డన్ కొడతా. ఓకే నెక్స్ట్ కాపీ. 9ది the government has dash a new program to promote tourism in the state. The government has dash program as a dash new program to promote tourism in the state. as a promote new program to promote tourism in the state. ఇప్పుడు 4 ఆప్షన్స్. innovated, launched, invented, advented. Innovated, launched, invented and advented. innovated, launched నేను తీసుకుంటా. innovated yes sir invented and advented. Okay, invented, advented. Very good. Next, last దీనికి రైట్ ఆన్సర్ ఏంటి అనేది చూసుకోవాలా. ప్రోగ్రామ్ కరెక్టే లే, ప్రోగ్రామ్ తప్పు అనిపిస్తుంది. ఓకే ఎన్నోది ఇది కరెక్ట్ ఆన్సర్? సెకండ్ వన్ సార్. ఆర్ యు షూర్? యా 59 డన్. లాస్ట్ వన్ ఇంకా. ఓకే లాస్ట్ వన్. సో 60ది it is dash that he could walk 10 kilometers in 30 minutes. It is dash that he could walk 10 kilometers that in 30 minutes. That he could walk 10 kilometers in 30 minutes. 3 సార్లు కొడితే అటుకు వచ్చేస్తాం మనము టక్ 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 అని అట్లా. ఓకే
immaculate and trustworthy. Immaculate and trustworthy. Incredible and incredible. And trustworthy. Incredible. 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 అసలు పదమే లేదు. అవును సార్. పదమే లేదు ఇన్క్రెడిటబుల్ అని. ఓకే. ఎన్నోది ఆన్సర్ దీనికి రైట్? థర్డ్ వన్ సార్. Incredible. Incredible. అట్లా దాన్ని ఏది కరెక్ట్ దాన్ని తీసుకొని మిగతాది డీసెలెక్ట్ చేసుకోవాలి. డన్. ఓకేనా? డన్. రైట్. ఓకే సార్. సో ఇప్పుడు ఏమైపోయింది, అన్ని రెడీ చేసుకున్నావు నువ్వు. ఓకే సార్. ఓకే, ఇక్కడికి వచ్చి సెండ్ అని రావాలి. సెండ్ అని క్లిక్ చేసి ఓకేనా? ఓకే సార్. కొలాబరేటర్ ఉంది, యాడ్ కొలాబరేటర్, అది రావాలి. యాడ్ కొలాబరేటర్ అని కొట్టి యాడ్ కొలాబరేటర్ ఇట్లా వస్తుంది అనమాట. నీ మెయిల్ ఏం చెప్పు? NVK సారీ NVK సార్. NVK చైతన్య చైతన్య 922 @gmail.com. ఓకేనా? తర్వాత ఇంక నేను అందరికీ పంపిస్తుంటాను ఇది. ఎవరికి ఈ సారులందరికీ పంపించాల్సి ఉంటుంది నువ్వు కూడా. ఎవరు? రంగనాథ్ సార్కి, ప్రభాకర్ రెడ్డి సార్కి, మిద్ది మల్లికార్జున సార్కి. ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు రాదు. చెప్పండి సార్. ఇప్పుడు ఎవరికి మొత్తం ముగ్గురు పంపించాల్సి ఉంటుంది. నువ్వు చేసేటప్పుడు నీ మెయిల్ నుంచి చేస్తావు. ఇది నీ మెయిల్లో నీ డ్రైవ్కి వెళ్తావు, అక్కడ ఈ 3 అడ్రస్లు పెట్టుకుంటావు. రంగనాథ్ సారు, ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున. మల్లికార్జున అంటే మిద్ది మల్లికార్జున, మిద్ది మల్లికార్జున @gmail.com. అట్లా. ఓకేనా? ఓకే సార్. సెండ్ కొడతావు. సెండ్. ఇప్పుడు నీకు కూడా మెయిల్ వచ్చేసి ఉంటుంది. ఇది yes sir, I got it sir. అంత త్వరగా ఎట్లా వస్తుంది? వచ్చిందా? ఇక్కడ నేను మీరు చెప్పేది నేను కూడా ఇక్కడ ట్రై చేస్తున్నాను సార్. వావ్. ఓహో, అంటే నువ్వు ల్యాప్టాప్ వర్క్ చేస్తున్నావా? అవును సార్. అంటే ఆన్సర్స్ ఏమి సెండ్ చేయలేదు, ఆన్సర్స్ ఏమి టైప్ చేయలేదు, ఒక డెమో మాదిరి చేస్తున్నాను సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు సెండ్ చూసి ఇప్పుడు లింక్ జనరేట్ చేయాలి అంటే ఇప్పుడు ఏం చేసినాము? సెండ్కి వెళ్ళినాము. సెండ్కి వెళ్ళి కొలాబరేటర్లను యాడ్ చేసినాము. అంటే ఓనర్లు అన్నమాట, ఎవరైనా మాడిఫై చేయొచ్చు. అందరికీ మరి రైట్. ఓన్లీ కొలాబరేటర్స్ మాత్రమే దాన్ని ఎడిట్ చేసే. వెరీ గుడ్. అదే మిగతా వాళ్ళు చేయలేరు. మిగతా వాళ్ళు ఫిల్అప్ చేయడానికి మనం ఏం చేస్తాము? సెండ్ కొట్టి ఇగో లింక్ ఉంది చూడు, లింక్ ఇడ గొలుసు మాదిరి లెటర్ ఉంది. లెటర్ దగ్గర కాకుండా లింక్ దగ్గరకు వచ్చి జంప్గా కాకోకుండా షార్ట్ అండ్ URL అంటే చిన్నగా వస్తుంది లింక్. కనబడుతుందా తేడా? షార్ట్ కొట్టి కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఓకే. ఇప్పుడు చైతు దగ్గరకు వస్తాను. వచ్చి క్లిక్ చేస్తా, పేస్ట్ చేస్తాను లింక్. iSet మాక్ టెస్ట్ నంబర్ వచ్చిందా?
కొడతా. సార్ ఐ రిసీవ్డ్ సార్. రిసీవ్డ్ సార్, వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు నేను చూడు. సో ఇప్పుడు దీన్ని ఓకే క్యాన్సిల్ కొడితే ఇట్లా అయిపోతుంది. కన్ను చూడు, కన్ను గుర్తు. ఎస్ సార్. కన్ను గుర్తుకు వస్తే ప్రివ్యూ చూసుకోవచ్చు ఎట్లా అనేది. ఓకే సార్. ఇప్పుడు చూడు, నేను చేస్తాను, దీన్ని నేను ట్రై చేస్తాను. ఇది మల్లికార్జున, తర్వాత ఎంఎంకే. ఇది మీరు చేసేదే డైలీ ఆర్ట్స్ కాలేజ్. అటెండమ్ అంటే ఇక సప్లిమెంట్ అని అర్థం, నాకు తెలుసు కాబట్టి చేస్తున్నా. ఎఫ్ఈకి అంటే ఏం రాస్తాం మనము? కరెక్ట్ ఆన్సర్ దీనికి యువాలజీనా? మర్చిపోయినా, నేను కూడా మర్చిపోయినా. 2 ఇమేజ్. ఎఫ్ఈజీ అంటే అదే మామూలు దిష్టి బొమ్మను అంటారు అన్నమాట. ఇమ్మాక్యులేట్ అంటే ఇమ్మాక్యులేట్. స్పాట్లెస్ కరెక్టేనా? ఓకే. Choose the meaning of the word pandemonium. Disorder, crowd. 4 disorder. Embezzlement అంటే fraudulent diversion of funds అన్నమాట. హైరార్కీ అంటే సిస్టమ్ ఆఫ్ ర్యాంకింగ్. హైరార్కీ అంటే చూద్దాం, అవా కాదా అంటే 1 55 56 కదా, అంతేలే. 1 కరెక్టేలే. 1 who is well versed in many languages అంటే పాలిగ్లాట్ అంటారు వాడిని. వివిధ రకాల భాషలు వచ్చేవాడిని పాలిగ్లాట్ అంటారు. The argument in the essay could not be followed as the essay lacked dash. Coherence అనుకుంటా కరెక్ట్ ఆన్సర్. చూస్తా. రైట్ ఆన్సర్ కోహరెన్స్. 4దా? 158 4. ఓకే. ద గవర్నమెంట్ హ్యాస్ డాష్ లాంచ్డ్. సెకండ్ వన్ లాంచ్. ఏ ఉండకూడదు ఆడ, తప్పు అయితే. సరే, ఇట్ ఈస్ డాష్ దట్ he could, it is incredible. It is incredible sir. థర్డ్ వన్. incredible. ఏం చేయాలి ఇప్పుడు? సబ్మిట్ కొడితే చూడు, వ్యూ స్కోర్ కొడితే ఏమొచ్చింది? 10 out of 10 వచ్చింది. వచ్చింది కదా. సో రేపు ఇగో రెస్పాన్స్ లో చూడు, ఉందా? కనబడుతుందా రెస్పాన్స్ లో? ఏ హ్యాపీ న్యూ ఇయర్ చైతు. ఎస్ సార్, మీకు కూడా సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. కరెక్ట్ గా 12 o'clock చేసాను చైతు. ఎస్ సార్. ఎక్సలెంట్ అసలు. సో ఫస్ట్ గూగుల్ ఫామ్ సార్. ఫస్ట్ గూగుల్ ఫామ్, ఫస్ట్ జాన్ 2021. So you should continue this and you have to I wish you all the best. 360 టెస్టులు చేయాలా. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంకోటి నువ్వు మ్యాథ్స్ కూడా ఉంటుంది దీంట్లో. నువ్వు సిఏ అంటున్నావు కదా, అవన్నీ కూడా వస్తాయి. ఇవి క్వాంటిటీ దీంట్లో ఏమిట్లో వస్తాయంటే ఇవి మ్యాథమెటికల్ అబిలిటీ అని చూడు. దానికి అంతా కూడాను ఇది ఎక్సలెంట్ గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే I will try my best sir. ఇది మ్యాథమెటికల్ అబిలిటీ. మొత్తం సిఏ అంతా మ్యాథ్స్ ఉంటుంది. క్వాంటిటీ టెక్నిక్స్ అని అంతా కూడా హెల్ప్ అవుతుంది. స్టాటిస్టిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. ఓకే, అంతా కూడా హెల్ప్ అవుతాయి మీకు. ఇక ఇవన్నీ మ్యాథ్స్ అంటే
థిమెటికల్ అబిలిటీ రేషియోస్ అంట అవి మనం చూద్దాం. అది ఫస్ట్ మనకి థియరీ కాబట్టి టైప్ చేయడం ఈజీ అవుతుంది. అవి నిదానంగా చూద్దాం. ఓకేనా? ఓకే సార్. సో రేపు నువ్వు ఏం చేయాల్సి వస్తుంది అంటే 161 నుంచి ఫ్రమ్ 160 నుంచి కంప్యూటర్స్ అన్నమాట. రేపు 170 వరకు. ఇది నిదానంగా టైం పడుతుంది. స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ తీసుకోవచ్చు. ఎట్లుంటే అట్లే చేయాలా. టైపింగ్ స్పెల్లింగ్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం చేయదు? ఓకే సార్. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు కదా నీకు? అట్లా ఇబ్బంది అనిపిస్తే నువ్వు లేదు సార్, లేదు సార్. అది మంచి ప్రోగ్రాము. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. ఇట్ విల్ బి నాకే ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల నాకే ఇంకా ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది సార్. అదే అందుకని ఇట్ విల్ బి క్రెడిట్. ఇంకోటి క్రెడిట్ ఇది ఆర్ట్స్ కాలేజ్లో ఒక, ఎందుకంటే ఇది నీకు ఆల్మోస్ట్ ఇప్పుడు మనోహర్ చేస్తున్నాడు, భావన చేస్తుంది, నువ్వు జాయిన్ అవుతావు దానికి. దానివల్ల అడ్వాంటేజ్ ఏమంటే మీకు ఫర్దర్ టెస్ట్ల తర్వాత మొత్తం ఇవి ఆల్ ఓవర్ ఇండియా పోతాయి. ఇవి టెస్ట్లో ఆల్ ఓవర్ ఇండియా మనము డిస్ట్రిబ్యూట్ చేస్తాం వీటిని. టైపోగ్రాఫికల్ అసిస్టెంట్స్ అని ఏమి దాని కింద మీ పేర్లు కూడా ఉంటాయి. అట్లా మీకు రెజ్యూమ్ కూడా యాడ్ అవుతాయి. ఇవి రెజ్యూమ్ లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఇట్లా మీరు కూడా చెప్పుకోవచ్చు, ఐ హావ్ టైప్డ్ ఆల్మోస్ట్ 365 టెస్ట్స్ ఫర్ ఐసెట్ ఎగ్జామ్స్ సార్ అని ఒక క్రెడిట్ అన్నమాట. సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ తరఫున. ఓకేనా? సో దిస్ విల్ బి ద వర్క్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు నువ్వు. రికార్డ్ పంపిస్తా నీకు. ఓకేనా? ఓకే సార్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ లాక్. ఓకే, సో కాపీ అయిందో లేదో నాకు డౌటే. కాపీ. ఓకే, పాజ్, స్టాప్ రికార్డింగ్.